మూవీ బాగుందండి. రేసింగ్ ఈవెంట్స్ అంతా బాగా ఉంది. నచ్చింది, మూవీ నచ్చింది. అన్ని సూపర్ బైక్స్ తోటి అందరు బైకర్స్ ఉన్నారు కదా, మరి మీకు ఎలా అనిపించింది ఎలివేషన్స్ కానీ అంతా? బైకింగ్ అంటే ఇలాంటి బైక్స్ అని మేము లైవ్ లో చూసాము. మా ఫ్రెండ్స్ రేస్ చేసేటప్పుడు కూడా, ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసేటప్పుడు వి యూస్ టు గో ఎంకరేజ్ దెమ్. సో మంచిగా అనిపించింది. లైక్ అంటే మీకు కూడా రేసింగ్ చేయాలి అనిపించిందా? మీరు ఎప్పుడైనా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేశారా? చేసాము, పడ్డాము, లేచాము, మళ్ళీ చేస్తూనే ఉన్నాము. వీ డూ హ్యావ్ మెనీ రైడర్స్ ఇన్ హైదరాబాద్. ఐ థింక్ సపోర్ట్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ మంది రైడర్స్ వస్తారు. అంటే ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ తీసుకున్నారు కదా, మరి ఆ స్పోర్ట్స్ సబ్జెక్ట్ అనేది ఎవరైతే శర్వానంద్ ఉన్నారో ఆయనకి సెట్ అయింది అంటారా? యా, హీ డిడ్ వెల్, బట్ ఐ వుడ్ సే అభిలాష్ గారు డైరెక్ట్ చేసింది చాలా బాగా డైరెక్ట్ చేశారు. అక్కడ హీరో హీరోయిన్ లాగా కాకుండా రేస్ ఈవెంట్స్ అంత ఎగ్జిక్యూషన్ అది మాకు ఎక్కువ ఎక్కింది. నైస్. సినిమా పరంగా ఎలా ఉంది, మరి స్టోరీ పరంగా ఎలా ఉంది, మరి ఒక బైకర్ ని చూపించే విధానం ఎలా ఉంది? యా, ఇట్స్ గుడ్. ఎమోషనల్ కనెక్ట్ ఫర్ ఎ బైకర్. సో అది తీసుకున్నారు ఇందులో ఎక్కువగా, అలాంగ్ విత్ ద రేస్ ఈవెంట్స్. సో రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా ఉందండి? బాగుందండి. లైక్ గార్డియన్స్ ఫర్ ఆల్ ద రేసెస్. చెప్పాలి, ట్రాక్ లో మీరే చెప్పాలి. చెప్పానండి నేను ఆల్రెడీ. ఇంకా చెప్పు. అంటే ఇది కొంచెం డెడ్లీ స్పోర్ట్. ఎవరైతే రిస్క్ తీసుకొని చేస్తారో వాళ్ళకి లైఫ్ కనిపిస్తుంది. ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళే దాన్ని వెళ్ళగలుగుతారు. నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ ద ట్రాక్స్ అండ్ ఆల్ ద ఆఫ్ రోడింగ్ థింగ్స్. అది కొంచెం గట్స్ ఉండాలి. వీ డూ హ్యావ్ పీపుల్ ఇన్ హైదరాబాద్ హూ ఆర్ ఆల్రెడీ ట్రయింగ్ ఇట్. ముందు అంత లేకపోయినా ఇప్పుడు చాలా ఎక్కువ విజిబిలిటీ ఉంది. విత్ దిస్ ఫిలిం ఐ థింక్ చాలా మందికి తెలుస్తుంది లైక్ ఇట్లాంటి ఒక ఈవెంట్స్ అవుతూ ఉంటాయని.